ఫ్రెండ్స్, జీరా రైస్ని చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. దీంట్లో ఆవాలు అవసరం లేదు, జీలకర్ర ఒకటే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 4-5 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసి కొద్దిగా కొత్తిమీరను వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. రైస్ని కొద్దిగా పొడి పొడిగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక 5-6 నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చేసుకుంటే జీరా రైస్ 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జీరా రైస్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చిన్నపిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసి పెట్టవచ్చు. అలాగే ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. థ్యాంక్ యూ.